హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రీసెంట్గా అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి అర్హత కూడా 10th క్లాస్ పాస్ అయితే చాలు. అలాగే మనకి 36,000 మంత్లీ. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఒక నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి మనకి శాలరీస్ వచ్చేసి లెవెల్ 2 ప్రకారం అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. మంత్లీనే మనకి బేసిక్ పే వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు అయితే పే చేస్తారు. ఆల్ అలవెన్సెస్తో సహా మనకి 66,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, 36,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఈ యొక్క జాబ్స్కి మనకి సెలెక్ట్ అయినట్లయితే మనకి 36,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి డివిజన్ల వారీగా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోండి, టోటల్ వచ్చేసి మనకి 78 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అవుతాయి అనమాట. ఓకేనా, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క మనకి ప్రొవిజనల్ పీరియడ్ కూడా యొక్క 2 ఇయర్స్ అయితే ఉంటుందని యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయి ఉండాలి. ఓకేనా, 10th పాస్ అయినా అట్లీస్ట్ మనకి లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించిన అట్లీస్ట్ 3 ఇయర్స్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మోటార్ మెకానిజం సంబంధించి మనకి నాలెడ్జ్ అయితే ఉన్నట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సిలబస్ ప్యాటర్న్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. మనకి స్టేజ్ 1, స్టేజ్ 2 విధానాలను అయితే మనకి కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1కి సంబంధించి వచ్చేసి మనకి ఒక జనరల్ నాలెడ్జ్, సింపుల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ అండ్ ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించి థియరీ 80 మార్క్స్కి అయితే ఉంటుంది. మిగతా స్టేజ్ 2కి సంబంధించి వచ్చేసి మనకి మోటార్ మెకానిజం సంబంధించి అయితే మనకి 20 మార్క్స్కి అయితే ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క స్టేజ్ 1కి సంబంధించి మనకి ఒక థియరీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. దీనికి మనకి ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. 80 మార్క్స్కి అయితే ఉంటుంది. మనకి 90 మినిట్స్ పాటు డ్యూరేషన్ అయితే ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్లో లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తెలుగులో అయితే ఉండదన్నమాట. ఓకేనా, స్టేజ్ 2కి సంబంధించి కూడా మనకి ప్రాక్టికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. పేపర్ 1, పేపర్ 2 విధానంలో అయితే మనకి కండక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 1కి సంబంధించి సిలబస్ ఎగ్జామినేషన్ కూడా యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, మనకి స్టేజ్ 1కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సింపుల్ అర్థమెటిక్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుందన్నమాట. అలాగే మోటార్ మెకానిజం సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఈ యొక్క స్టేజ్ 2కి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఒక పాస్పోర్ట్ సైజ్ అతికిచ్చిన తర్వాత సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఫర్దర్గా మనకి ఇంకొకటి పాస్పోర్ట్ సైజ్ అయితే ఇప్పించేయాలనే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఫుల్ అయితే మనము నింపిన తర్వాత ఈ యొక్క ఒక స్పీడ్ పోస్ట్ కానీ అలాగే రిజిస్టర్ పోస్ట్ కానీ చేయవలసి ఉంటుంది. ఓకేనా,
మనకి ఒక పోస్టులకి సంబంధించి ఒక దానిలోకైతే మనకి ఒక పోస్టులకు సంబంధించి మనకి ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి మనకి ఎప్పుడు లోపల మనము ఈ యొక్క స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ చేయాలి అంటే మనకి ఫిబ్రవరి 16th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే మనం ఈ యొక్క పోస్టులకైతే మనం అప్లికేషన్స్ అయితే పంపించవలసి ఉంటుంది అనమాట. మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు కూడా ఉందన్నమాట, 100 రూపీస్ అయితే ఉంది మనకి. అలాగే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. ఇది కూడా మనం 100 రూపీస్ కూడా ఎలా పంపించాలి అంటే పోస్టల్ ఆర్డర్ ఇన్ ఫేవర్ ఆఫ్ మేనేజర్కి సంబంధించి అయితే మనకి ఈ యొక్క 100 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. ఈ యొక్క మనకి యొక్క అప్లికేషన్ ఫాము మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మనము ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది అనమాట. ఫస్ట్ మనము ఈ యొక్క పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ పైన మనం ఈ యొక్క దీన్ని అయితే మనం అప్లికేషన్ ఫర్ ది డైరెక్టర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్ అని చెప్పేసి ఇది రాసిన తర్వాత టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసి ఒక అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. మేనేజర్ GRM మెయిన్ మోటార్ సర్వీస్ కాన్పూర్ GPO కాంపౌండ్ కాంపూర్, అలాగే 208001 ఉత్తరప్రదేశ్. ఈ యొక్క అడ్రస్కి అయితే మనము స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ ఫిబ్రవరి 16th లోపలైతే పంపించవలసి ఉంటుంది అనమాట. మనకి 100 రూపీస్ అయితే పే చేయాలి. అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, ఉమెన్స్కి అయితే పే చేయనక్కర్లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 100 రూపీస్ అయితే మనకి ఈ యొక్క పోస్టల్ ఆర్డర్ పైన అయితే మనకి యొక్క పే చేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మంచి నోటిఫికేషన్ ఎవరైనా మిస్ చేసుకోకండి. ఓకేనా. చాలామంది అయితే నాకైతే కొంతమంది అయితే అడిగారనమాట, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకైతే ఎప్పుడు మనకి వేకెన్సీస్ అయితే ఉంటాయి అని చెప్పేసి. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వాళ్ళకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో అయితే జాయిన్ అవ్వండి, మీకు బెనిఫిట్గా ఉంటుంది. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. ఈ యొక్క ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.